హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో నేను వండిన రెసిపీ ఏంటంటే తలకాయ మాంసం పులుసు అండి. చాలా బాగుంటుంది అనమాట. ఎలాగో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లో ఇలాగ ఎల్లిపాయ రబ్బలో అల్లం వేసేసుకొని, అలాగే ఒక 2-3 ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న ముక్కల కింద కోసేసి వేసేసుకొని, అందులో ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ధనియాలు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడేసుకొని పక్కన వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా చింతపండుని నానబెట్టుకొని బాగా పిసికేసుకొని దాని నుంచి వచ్చే రసాన్ని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను తలకాయ మాంసాన్ని ఇక్కడ ఒక బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారా, తలకాయ మాంసం అనమాట. తలకాయ మాంసం అంటే మనిషి గట్ట అనుకున్నారనుకోండి, మేకదనమాట ఇది. తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఇలాగా ఒక మూగుడు పెట్టేసుకొని సేవేంటిది ఇందులో కొద్దిగా నూనె వేసేసి, నూనె కాగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఆడేసుకున్న మసాలా, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. చెయ్యి నొప్పి వచ్చినా కానీ ఇలాంటి కొన్ని కలపడం తప్పదు కదండి. ఇప్పుడు బాగా ఎర్రగా ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఎగిపోయిన తర్వాత కడుక్కొని పక్కన పెట్టుకున్న తలకాయ మాంసం ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ముక్క గిడిపోయి అంత మెత్తని మాంసం అయితే కాదనమాట. ఇప్పుడు ఇది బాగా మగ్గించేసుకోవాలండి. మూత పెట్టి ఇది బాగా ముదరదు అనుకోండి, కుక్కర్లో వేసి విజిల్ ఎంచుకోవాలి. ఇది లేదు కాబట్టి నేను మామూలుగా వండేస్తున్నాను అనమాట. ఇది కొద్దిగా లేతది గురించి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో పావు చెంచా పసుపు, రుచికి సరిపడా కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా కలిపేసుకుంటే అవి వండేటప్పుడే వాసన అదిరిపోతాయండి బాబు, అంత బాగుంటుందండి. కానీ ఇందులో మెత్తన మాంసం కన్నా దుమ్ములు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దుమ్ములే టేస్ట్ ఉంటాయండి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు ఏదైతే పిసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ చింతపండు పులుసు వేసేసుకొని ఇందులో ఇంకా కావాలితే నీళ్ళు, పులుసు మరగాలి కాబట్టి ఇంకా తగిన నీళ్ళు కూడా ఎక్కువగా వేసేసుకొని బాగా మరగనివ్వాలండి. ఇలా పెద్ద మంట మీద బాగా మరగనిచ్చి కొద్దిగా సిమ్లో ఉంచో పావుగంట సేపు మూత పెట్టి ఉడికించేసుకుంటే ముక్క అనేది ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికేటప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఈ మేక తలకాయ పులుసు కొత్తలాడితే ఎలా ఉడికిపోతుందో, ఎక్కడ వండుతుంటే ఈ చివరి దాకా వాసన రావాలండి. అలా ఉంటుందండి తలకాయ మాంసం పులుసు అంటే. అదిరిపోద్ది అనమాట, అంత బాగుంటుందండి. ఈ తలకాయ మాంసం పులుసుని ఏడేడు అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బబ్బా, ఆ టేస్టే వేరండి బాబు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వస్తాను.